లేటెస్ట్ పొలిటికల్ లీడర్ కు ఉండాల్సిన లక్షణాలు ఆయనకే సొంతం. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల్లోకి మంచి పేరు. అంతేనా, విద్యా సంస్థల అధిపతిగా ఉంటూనే విద్యారంగంలోకి కీలక మార్కులు తీసుకొచ్చిన నేత. ఎంపీ హోదాలో షికార్లు చేస్తే మనస్తత్వం కాదు. కొట్లాడి సాధించుకున్న నిధులతో ప్రజల హృదయాలను కొల్లగొట్టిన నేతల్లో ఒకరైన పల్నాడు ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలపై ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ విజ్ఞాన విద్యా సంస్థల ద్వారా విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. సామాన్య విద్యార్థులతో అసామాన్య ఫలితాలు సాధించారు. కార్పొరేటర్ విద్యను అందించి ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దింది విజ్ఞాన సంస్థ. ఆ సమస్యకి డైరెక్టర్ గా ఉంటూ విజ్ఞాన విద్యా వ్యవస్థల్లో కొత్త మార్పులు తీసుకొచ్చారు. విజ్ఞాన విద్యా సంస్థలు చదువుతున్న విద్యార్థులకు మల్టీనేషనల్ కంపెనీలో లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు 2019లో అనూహ్యంగా రాజకీయాలలో అడుగుపెట్టి రాజకీయ ఉదండులైన రాయపాటి సాంబశివరావుని ఓడించి నరసరావుపేట ఎంపీగా ఘన విజయం సాధించారు. ఇక గెలిచిన దగ్గర నుండి పల్నాడులో యువ ఎంపీగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఒక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా పల్నాడులో ఎన్నో దశాబ్దాలుగా వరికి పొడిసేలా పనులు ప్రారంభించారు. గతంలో గెలిచిన నాయకుల వాగ్దానాలు తప్ప ఎలాంటి పనులు చేయలేదు. అయితే లావు శ్రీ కృష్ణదేవరాయలు ఎంపీ పదవి చేపట్టిన దగ్గర నుండి పల్నాడులో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి సాగించారు. బీజేపీ అగ్రనేతల సహకారంతో అటవీ శాఖ అనుమతులు తీసుకుని పనులు దశాబ్దాల వరికి పొడిసెల పనులకు శ్రీకారం చుట్టారు. ఇక పల్నాడులో కులమతాలకు అతీతంగా పనులు చేస్తూ ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన లావు శ్రీ కృష్ణదేవరాయలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన సహకారాలు అందలేదని జగమెరిగిన సత్యం. అయితే సొంత పార్టీ నుండి ఎలాంటి సహకారం లేకపోయినా పల్నాడు ప్రాంతంలో కేంద్ర సహకారం, ఎంపీ నిధులతో జాతీయ రహదారులు, గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీటి సమస్యను తీర్చారు. అలాగే కమ్యూనిటీ హాల్స్, పంచాయతీ బిల్డింగ్స్, కళ్యాణ మండపాలు, కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధి చేశారు నరసరావుపేట ఎంపీ లావు. ఇక ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీ వీడిన వైసీపీ పార్టీ ఎక్కడ విమర్శలు చేయకుండా హుందాగా వ్యవహరిస్తూ తన బాట అభివృద్ధేనని కుండబద్దలు కొడుతున్నారు. లావు శ్రీ కృష్ణదేవరాయలు టీడీపీలో చేరిన దగ్గర నుండి పల్నాడు ప్రాంతంలో టీడీపీ 7 మంది అభ్యర్థులతో కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు. నాన్ లోకల్ ఉన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ను ఓడించే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఆయన పల్నాడు ప్రాంతానికి చేసిన అభివృద్ధి కులమతాలకు అతీతంగా గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న లావు శ్రీ కృష్ణదేవరాయలకు రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నుండి సునాయాసంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది.